తెలుసు కదా! మూవీ అయితే చాలా బాగా అనిపించింది. రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మూవీ తమిళ్ ఆర్ మలయాళంలో తీస్తే ఖచ్చితంగా హిట్ అవ్వేది మన దగ్గర. అంటే ఇప్పుడు హిట్ అవ్వలేదని కాదు. హిట్ అయింది మూవీ. స్టోరీ గాని, ఎగ్జిక్యూషన్ గాని చాలా బాగా అనిపించింది. అండ్ 'నీరజ్ కోన' గారు ఫస్ట్ డెబ్యూటెంటే అనేలాగా ఉండదు మూవీ. అంత ప్రాపర్‌గా ఎగ్జిక్యూషన్ చేశారు మూవీనైతే. సిద్దు అన్నయితే అంత కామ్ అండ్ కూల్ అండ్ కంపోజ్డ్ యాక్ట్ చేసారు. అసలు 'టిల్లు'కి దీనికి అసలు కొంచెం కూడా సంబంధం ఉండదు. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి చాలా. మీకు చూస్తే అర్థమవుతుంది మూవీ. ఒకసారి చూసేయండి. అంత కామ్ అండ్ కూల్‌గా చేశాడు మూవీలో అయితే. నాకది చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఏ ఒక్క ప్లేస్‌లో కూడా అరవడం అంటూ ఏముండదు. ఒకే ఒక సీన్‌లో ఉంటది. అంటే కొంచెం గట్టిగా చెప్తాడు. అది అరిచినట్టు కూడా ఉండదు. అంటే మూవీ మొత్తం చూసినంతసేపు అంత కామ్‌గా వెళ్ళిపోతూనే ఉంటది. ఎక్కడ నీకు లౌడ్‌గా అసలు ఏమనిపియదు. చాలా కూల్ నీట్‌గా పోతూనే ఉంటది మూవీ అసలు. రాశిఖన్నా గారు అండ్ శ్రీనిధి గారి క్యారెక్టర్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగా బాగా అనిపిస్తాయి. అండ్ చూడ్డానికి కూడా కొంచెం అరే! ఈ క్యారెక్టర్ ఇలా ఉంది. ఈ క్యారెక్టర్ ఇలా ఉంది. అరే! వాళ్ళ క్యారెక్టర్ల పరంగా వాళ్ళు కూడా కరెక్టేగా అని కొంచెం అనిపిస్తుంది. వాళ్ళ క్యారెక్టర్ కన్నా ఇంకా సిద్దు అన్న క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. హర్ష అన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు సిద్దు అన్నతోనే ఉంటాడు ఆ క్యారెక్టర్. అండ్ ఇట్స్ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. మ్యూజిక్ బై తమన్ అన్న. అండ్ లవ్ మూవీస్‌కి తెలిసిందేగా ఎంత మంచిగా స్కోర్ ఇస్తాడో అన్న. అండ్ ఇందులో కూడా అంతే ఫ్రెష్‌గా సాంగ్స్ గానీ, బీజీఎం గానీ చాలా బాగా అనిపించింది. 'మలికదంద', 'తెలుసు కదా' ఈ సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. 'బాబాయ్' సాంగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ అండ్ పిక్చరైజేషన్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది మూవీలో. కెప్టెన్ ఆఫ్ ద షిప్ 'నీరజ్ కోన' గారు. ఆమె ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నారో చాలా నీట్‌గా చెప్పారు మూవీలో. అండ్ ఆ పాయింట్ మనకు అర్థమవుతుంది. ఎంత బాగా చెప్పారంటే అంత ఇట్స్ అండర్‌స్టాండబుల్ అనమాట మనకి చూస్తున్నంత సేపు. అండ్ పర్ఫెక్ట్ రైటింగ్ అనమాట అసలు మూవీలో. మూవీ అయితే నాకైతే చాలా నచ్చింది. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్‌లో చెప్పండి. గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.